ఈ బాధను తట్టుకొని ముందుకు పోయే వ్యక్తే బండి సంజయ్ అన్న. ఇక్కడ భయపడలే అన్న, ఇక్కడ బాధపడలే అన్న. ఎందుకంటే నా వెనుక మీరు అందరు ఉన్నారన్న. ఇలా మీ అందరినీ నా కుటుంబానికి భావించిన, ఎక్కడి కష్టం వచ్చినా నింపేనా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 150 రోజులు 1600 కిలోమీటర్లు హార్ట్లో స్టెంట్ ఉందన్న, కానీ హార్ట్ ఫుల్ గా యాత్ర చేస్తాను. నేను హార్ట్లో స్టెంట్ ఉన్నా హార్ట్ ఫుల్ గా యాత్ర చేస్తాను. 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు వర్షంలో తిరిగినా, ఎండలో తిరిగినా, చలిలో తిరిగినా, ఇలా తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరినీ హిందూ ఓట్ బ్యాంక్ గా మార్చి హిందూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కళ్ళాల పోతే కాళ్ళు కొట్టిరన్నా, కార్లలో పోతే కార్లు వలగొట్టిర్రు, తల్లికాయలు వలగొట్టిర్రు, జైల్లోకి వేసిర్రు. ఇలా కార్యకర్తలు నానా గోస పెట్టుకున్నా కూడా ఎక్కడ కాషాయపు జెండా, కమలపు జెండా పట్టుకొని ఇవ్వకుండా ఈ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇలా ఎక్కడ ఏ హిందూకు ఆపద వచ్చినా ఇలా పోయి వాలినమన్నా. నల్గొండ వేనం, మహబూబ్ నగర్ వేనం, ఆదిలాబాద్ వేనం, వరంగల్ వేనం, వేనమన్న పోయి తిరిగి వచ్చినామన్నా. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా కూడా ఇదే జై శ్రీరామ్ నినాదంతో నాతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తామన్నా. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్కున్నా, మీకోసం పనిచేస్తానా. మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే, ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా.